మూవింగ్ ఆన్, మంచు కొండల్లో భూకంపంతో ప్రళయం సంభవించింది. నేపాల్లో ఊళ్లనే ముంచేశాయి వరదలు. వైరల్గా మారుతున్నాయి భయానక వరద దృశ్యాలు. గ్రామాలు వదిలి ప్రాణాలు కాపాడుకున్నారు స్థానికులు. వరద తగ్గాక మొత్తంగా బురదమయమైపోయింది నేపాల్లోని పరివాహక గ్రామాలన్నీ కూడా. వేలాది మందిని నిరాశ్రయులుగా చేసేశాయి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్. ఇప్పటి వరకు వరదల్లో 100 మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. నేపాల్ వరదల్లో 133 మంది భారతీయులు సైతం గల్లంతైపోయారు. 50 మందికి పైగా తమిళులే ఉన్నట్టుగా తెలుస్తోంది. వరదల్లో 70 మందికి పైగా ఈషా ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. నేపాల్లో వరద ఉధృతి ఎంత ప్రచండంగా ఉంది అంటే లోయ ప్రాంతాల్లోని గ్రామాలన్నీ క్షణాల్లో మాయమైపోయాయి. అప్పటిదాకా ఊరు, ఆ తర్వాత అది ఏరు. వరదను తప్పించుకునేందుకు జనం ఉన్నపళంగా ఎత్తైన ప్రాంతాల్లోకి పరుగులు పెడుతోన్న దృశ్యాలను చూస్తున్నాము. అదృష్టం ఉన్నవాళ్ళు ప్రాణాలతో గట్టెక్కారు. మిగతా వాళ్ళు ఊరితో పాటే ఆ ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయారు. ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. నేరోగా చిన్న సందు లాంటి ప్లేసులో వెళ్లాల్సిన వాటర్ మొత్తం అడవి పైనుంచి ఎంత ఎత్తున, ఏ స్థాయిలో, ఎంత పెద్ద వాల్యూమ్ తోటి ఆ ప్రాంతంలో అది ప్రవహిస్తుందో చూడొచ్చు. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే ఇంత భయానక దృశ్యాలు ఉంటాయా అని చెప్పడానికి ఈ సీన్సే ఉదాహరణ. నేపాల్లో వరద విలయ దృశ్యాలు ఒక్కొక్క రకం అత్యంత భయానకం. ఇవి డ్రోన్ విజువల్స్. ఆ ప్రవాహం ఎంతటి ప్రళయంలా విరుచుకుపడుతుందో ఒక్కసారి చూడండి. ఊళ్ళనే అది ఎలా పెకలించేసిందో ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.